నాతో వచ్చేదెవరు? నాతో ఊపేదెవరు? నాతో వేసేది ఎవరు? ఏంటది? సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సిఓటి. ఈరోజు మీకు కోడి పందాలు లేకపోతే కోనసీమ జిల్లాలో జరిగిన ఈ విధ్వంసకర చర్య, ఎందుకు ఈ మాట అంటున్నానంటే 800 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ వెనకాల ఎంతమంది బడా రాజకీయ నాయకులు ఉన్నారో మీకు తెలియాలి. ఈ స్కామ్ 800 కోట్లతో ఆగిపోయిందా లేకపోతే 1000 కోట్లకి వెళ్ళిందా అనేది ఇంకా అఫీషియల్గా అయితే ధృవీకరించబడలేదు. బట్ ఈ విషయం మీకు క్లారిటీగా చెప్పాలని వీడియో చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 800 కోట్ల రూపాయలు అంటే ఒక సంక్షేమ పథకంతో సమానం. ఈరోజు గవర్నమెంట్ ఒక క్యాస్ట్కో లేకపోతే ఒక సామాజిక జనాలకో ఇచ్చే సంక్షేమ పథకం. ఈరోజు సంక్రాంతి కానుక కూడా ఇంకా ప్రకటించలేదని నేను ఉన్నాను. అయితే ఇటువంటి స్కాములు ఎవరి జేబుల్లోంచి ఎంతమంది జనాల జేబుల్లోంచి చిల్లిపెట్టి లాక్కెళ్ళిపోతున్నారు ఈ గవర్నమెంట్ అనేది మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నిందించడం కాదండి, గవర్నమెంట్ యొక్క పొలిటీషియన్సే ఈ కోడి పందాలు గేమ్స్లోనో లేకపోతే ఈ రికార్డింగ్ డ్యాన్స్ షోస్లోనో ఉన్నారే అంటే ఇది వినడానికి చాలా బాధాకరంగా ఉందండి. ఇది వాళ్ళ ప్రయోజనాల కోసం చేస్తున్నారా లేకపోతే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి చేస్తున్నారా అనేది అది జనాలకే తెలియాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు కోనసీమ జిల్లా అంటే సంక్రాంతి పండుగకి పెట్టింది పేరు. ఒక ఆడవాళ్ళు ముగ్గులు పోటీలు లేకపోతే పిండి వంటలు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ పండుగ వాతావరణంలో ఫ్యామిలీస్ తీసుకుని కొత్త బట్టలు, ఇది ఒక ఆనందంగా ఫీల్ అయ్యేవారు సంక్రాంతి అంటే. ఇప్పుడు అది ఎలా మారిపోయిందంటే కోళ్ళ పందాలు అనే ఒక బిజినెస్లోను, రికార్డింగ్ డ్యాన్స్లు అనే ఒక అశ్లీలత నృత్యాల్లోనూ కొట్టుమిట్టి ఆడుతున్న యువత అయిపోయింది. చివరికి గంజాయి డ్రగ్స్ అనేది ఈస్ట్ వెస్ట్లో చాలా దారుణంగా దొరుకుతుంది. దీని మీద కూడా చాలా కేసులు బుక్ అవుతున్నాయి. అటువంటి సమస్యను పరిష్కరించుకోవాలంటే ఈ యువత మారాలని ప్రతిసారి మనం గొంతు చించుకుంటున్న సమయంలో ఈ కోళ్ళ పందాలు అనేది 100 కోట్లు బిజినెస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ బిజినెస్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఒక 2 నెలల క్రితమే ఈ బిజినెస్ మీద ఒక పెద్ద చర్చ జరిగింది. అదేంటంటే భీమవరం జిల్లాలో భీమవరం డిఎస్పీ గారు ఈ బిజినెస్ మీద ఎక్కువ అతనే మోటివ్ చూపిస్తాడు, దీని వెనకాల ఒక పెద్ద బడా రాజకీయ నాయకుడు ఉన్నాడు అనేసి జనసేన కార్యకర్తలు ఒక రిపోర్ట్ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి సబ్మిట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎస్పీకి రెఫరెండం అంటే దాని మీద ఇన్ఫర్మేషన్ లేకపోతే అతని మీద చర్య తీసుకోండి అని చెప్తే ఇమ్మీడియట్గా డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఎస్పీ గారు ప్రకటించారు. అటువంటి తరుణంలో ఆ డిఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయడానికి వీర్లేదు అంటూ రఘురామకృష్ణరాజు గారు ఆ డిఎస్పీ గారికి మద్దతు తెలుపుతూ కొన్ని ప్రెస్ మీట్లు అయితే పెట్టి చెప్పారు. అటువంటి సిచ్యువేషన్ జరుగుతున్న ఈ వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కానీ ఆ కోళ్ళ పందాల గురించి ఒక సీరియస్ నిర్ణయం తీసుకోలేదు. ఇదే రఘురామకృష్ణరాజు గారు ఆ కోళ్ళ పందాలు ఉన్నట్టు కనిపిస్తుంది. దీని మీద ఈరోజు మన టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ ఎటువంటి చర్య కానీ లేకపోతే ఎటువంటి ప్రభుత్వ ప్రకటన కానీ చేయలేదు. అదేంటన్నది మరి ఇంకా జనాలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళని నిందించడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు అక్కడికి వెళ్తున్నారు. జనాలు అక్కడికి వెళ్ళి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్న విషయం చూస్తుంటే చాలా బాధాకరంగా వేస్తుంది. అటువంటి కోనసీమ జిల్లాలో ఇదిగో ఈ గత కొన్నేళ్ళ నుంచి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కాదు, టీడీపీ ప్రభుత్వాన్ని కాదు, బీజేపీ అని కాదు, ఏ పార్టీ అయినా ఉన్నా కానీ అధికారంలో అయితే ఈ కోళ్ళ పందాలు ఏదైతే ఉన్నాయో అవి లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్లో పేకాట గుండాట వంటి ఒక బిజినెస్ కింద మార్చి కొన్ని 100 కోట్ల రూపాయలని జనం జేబుల్లోంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది జనాలకు కూడా అర్థం కావట్లేదు. ఒక ఎంటర్టైన్మెంట్గా జనాలు ఫీల్ అవుతూ ఉంటే ఆ ఎంటర్టైన్మెంట్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. గతంలో 2023లో అనుకుంటా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ నాని గారు, కొడాల నాని గారు 1000 కోట్ల రూపాయల క్యాష్ను 1000 కోట్ల రూపాయల క్యాష్ను అనుకుంటా ఆ గేమ్ ఆడించేసి టీడీపీకి సంబంధించిన అనుసంధాన మీడియా చాలా ప్రచారం చేసింది. అది ఎంతవరకు నిజమో ఈరోజు సాక్షి మీడియా కూడా అంతలాగే ప్రచారం చేస్తుంది. ఈరోజు ఈ భీమవరంలో చూస్తే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఈ కోళ్ళ పందాలు ఆడిస్తున్నట్టు చాలా విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. అవి ఇన్స్టా రీల్స్ అయితే చాలా సర్క్యులేట్ అవుతున్నాయి.
అందులో సినిమా యాక్టర్స్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు, డింపుల్ హయాతి, యాక్టర్స్ హేమ గారు, జబర్దస్త్ ఫేము సత్య గారు గుండాట ఆడుతున్నట్టు క్యాష్ అక్కడ సర్క్యులేట్ చేస్తున్నట్టు కొన్ని వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఇలా చూస్తే ఇన్‌స్టా రీల్స్ చేసే చాలామంది వీళ్ళందరూ కూడా అక్కడికెళ్ళి ఏదో అది ఒక గొప్పగా ఫీల్ అవుతున్నట్టు. ఆ డబ్బులు అక్కడ ఖర్చు పెడుతూ నేను గుండాట ఆడాను, లేకపోతే నేను కోళ్ళ పందానికి వెళ్ళాను, లేకపోతే నేను ప్యాకాట్ ఆడాను అనేది చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్యలో వాళ్ళకి ఆట విడుపుగా అశ్లీలత నృత్యాలు చేయడానికి రికార్డింగ్ డాన్స్‌లు అనేవి కొత్తగా పుట్టాయి. ఇవి వెస్ట్ గోదావరి కన్నా ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కాకినాడ నుంచి రాజోలు వరకు ఈస్ట్ గోదావరి ఉంటది. రాజోలు దాటిన తర్వాత గోదావరి యువతల పక్కకు వస్తే వెస్ట్ గోదావరి. మధ్యలో చించినాడు బ్రిడ్జ్ ఏదో ఉంటుంది. అయితే ఈ ఈస్ట్ గోదావరిలో రికార్డింగ్ డాన్సులకి పెట్టింది పేరు. అందులో నిన్న జనవరి 16వ తారీఖు 2026లో దాదాపుగా ఒక 15 గ్రామాల్లో ఈ రికార్డింగ్ డాన్సులకి వెచ్చించిన డబ్బు కోట్ల రూపాయలతో సమానం అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క రికార్డింగ్ డాన్స్‌కి 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. అందులో ముఖ్యంగా మగటపల్లి, కేశదాసుపాలెం, రాజోలు, తాటిపాక, జగ్గన్నపేట, గోగునమాటం, కేపీ పాలెం ఇలా చెప్పుకుంటూ పోతే శివకోడు, అమలాపురం, కాకినాడ ఇలా చాలా ఊర్లున్నాయి. ఇవన్నీ కూడా రికార్డింగ్ డాన్స్‌లు, అశ్లీల నృత్యాలు అవి చూడడానికే చాలా బాధాకరంగా అంటే ఒక ఆడవారిని బట్టలిప్పి అలా నృత్యాలు చేయించడం. దానికి అది చూడడానికి వెళ్ళిన జనంలో చాలామంది ఊరు జనం కాదు. ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఈ చదువుకున్న పీపుల్స్, ఎడ్యుకేషన్ పీపుల్స్ లేకపోతే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్ పట్టుకుని వీడియోస్ తీసి అవి ఇన్‌స్టాలో వైరల్ చేస్తున్నారు. గతంలో దీని మీదే ఒక 15 రోజుల క్రితం అనసూయ గారు లేకపోతే శివాజీ గారు యుద్ధం జరిగి మనం చాలామంది మాట్లాడుకున్నాం. అది పాడ్‌కాస్ట్‌లు చేసాం. అటువంటిది ఇంకా ఆ ధోరణిలో మన జనాభా ఉన్నారా? ఇంకా ఆడవాళ్ళని మనం ఆ కోణంలో చూస్తున్నామా? అలా చేసేవాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. ఈరోజు ఆ బిజినెస్ చేసేవాళ్ళలో మొత్తం అందరూ రాజకీయ నాయకులే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాజోల్ నియోజకవర్గంలో దేవర వరప్రసాద్ గారని జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక స్టేజ్ షోలో ఒక గర్ల్స్‌ని అతను మాట్లాడిన వీడియోస్ అంటూ కొన్ని వీడియోస్ బయటికి లీక్ అయ్యి సర్క్యులేట్ అవుతున్నాయనేసి చాలా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో లేకపోతే ఫేస్‌బుక్‌లోను చూసాం. అయితే అవి నిజమా? అబద్ధం అనేది పక్కన పెడితే దాని మీద ఇప్పటి వరకు దేవర వరప్రసాద్ గారైతే స్పందించలేదు. బట్ ఆ కార్యకర్తలు నిన్న నైట్ నుంచి ఆ వీడియో బయట రిలీజ్ అయిన కాంచి సీరియస్‌గా తీసుకుని మరి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆదేశం వచ్చిందా? లేకపోతే ఇంకో రకమో తెలీదు గానీ సీరియస్‌గా తీసుకుని ఇమ్మీడియేట్‌గా ఆ 15 గ్రామాల్లోని మొత్తం ఈ నృత్యాలు ఏదైతే ఉన్నాయో, ఈ నృత్యాలు మొత్తం రికార్డింగ్ డాన్స్‌లు ఇవన్నిటిని ఆపేశారనేసి ఒక వినికిడి. అయితే ఇది పక్కన పెడితే ఇవి చాలా వీడియోస్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు. అయితే ఇక రెండో విషయానికి వస్తే కోళ్ళ పందాలు. ఈ కోళ్ళ పందాలు ఇంతకుముందు కోర్టు తీర్పిచ్చింది. కోళ్ళ పందాలు ఆడించకూడదు, బెట్టింగ్స్ చేయకూడదని. ముఖ్యంగా కోళ్ళ పందాలు అనేవి సంక్రాంతికి చేసుకునే ఒక సాంప్రదాయం అనేసి కోర్టు తీర్పుని అంగీకరిస్తూనే అలాగే మేము సరదాగా చేసుకుంటాం తప్ప పందాలు ఖాయమని చెప్పారు. అటువంటిది పందాలు కాస్తున్నట్టు కొన్ని కోట్ల రూపాయలు అక్కడ క్యాష్ తిరుగుతున్నట్టు చాలా విజువల్స్ వచ్చినాయి. అక్కడ రీల్స్‌లో కూడా ఇది ₹1,00,00,000 పందెం, ఇది ₹50,00,000 పందెం అని పెడుతున్నారు. దీంట్లో ఒక టీడీపీని ఒక్కదాన్ని నిందించడానికి లేదండి. వైఎస్ఆర్‌సీపీ తోట తిరుమూర్తులు గారు అంటే రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన తోట తిరుమూర్తులు గారు ఒక పోలీస్‌తో ఆయన గొడవ పెట్టుకుంటున్నాడు. ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. దాని మీద సాక్షిలో కూడా వాళ్ళు కథనాలు వేసుకుంటున్నారు. అలాగే టీడీపీ వర్గీయ ఛానల్స్‌లో కూడా కథనాలు వేసుకుంటున్నారు. అతను టీడీపీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు ఈ పోలీసులు. మాకు పర్మిషన్స్ ఇవ్వలేదు. మేము వస్తుంటే గెంటేస్తున్నారు కోళ్ళ పందాలు ఆడనివ్వకుండా అనేసి అంత డేర్ అండ్ డాష్‌గా చెప్తున్నారు. అంటే ఇక్కడ పర్మిషన్స్ లేవన్నా కూడా పోలీసు వ్యవస్థ అక్కడ ఏం చేస్తుంది? పోలీసు వ్యవస్థ మేము పర్మిషన్స్ ఇవ్వట్లేదు అనేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజోల్ నుంచి కాకినాడ వరకు సీఏలు, డీఎస్పీలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్న ఈ పోలీసు వ్యవస్థ మరి ఈ 3 రోజులు ఏమైపోయారు? అంత దారుణంగా బ్యానర్స్ కట్టి మరీ కోళ్ళ పందాలు ఆడుతున్నారే, రికార్డింగ్ డాన్సులు చేస్తున్నారే, గుండాటలు ఆడుతున్నారే. దీని మీద మరి ఈ సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడరా? లేకపోతే రేపు పొద్దున్న నుంచి దీని మీదే రచ్చ నడుస్తదా? దీని మీదే మరి డిబేట్లు నడుస్తాయో చూడాలి మరి. లేకపోతే ఇది ఒక సరదా ప్రక్రియగా తీసుకొని వదిలేస్తారు మన జనం. ఎందుకంటే ఒక ₹800,00,00,000 ఒక్క ఈస్ట్ వెస్ట్‌లోనే జరుగుతుంది అంటే ఎంత పెద్ద బిజినెస్ అండి ఇది. ఈ బిజినెస్‌తో ఎంత సంక్షేమ పథకం ఇవ్వచ్చు? గవర్నమెంట్‌కి ఎంత ఆదా కల్పించొచ్చు? కనీసం లేకపోతే గవర్నమెంట్ ఇంకొక ఆలోచన చేసుకోండి. మీరే కోళ్ళ పందాలకు పర్మిషన్ ఇచ్చి, మీరే గవర్నమెంట్ ఆఫీసర్‌లను నియమించి, లేకపోతే మీరే అక్కడ ఆ బెట్టింగ్స్ ఇయి నడిపించి, అదేదో ఫండ్ కింద తీసుకొచ్చి గవర్నమెంట్‌లో సంక్షేమ పథకాల్లో లేకపోతే గవర్నమెంట్ నడిపించడానికి చేయండి.
ఎందుకు ఇండైరెక్ట్గా ఇలా రాజకీయ నాయకులకి అసలు ఇలా చేయడం వల్ల ఎంతవరకు సమంజసం? రాజకీయ నాయకులు ఒక ఇండైరెక్ట్గా ఇదంతా చేస్తూ వాళ్ళ జేబుల్లో డబ్బు నింపుకుంటున్నారు అంటే ఇది నిజంగా జనాలు ఆలోచించుకోవాలి, జనాలు మారాలి, జనాల ఆలోచన రీతి మార్చుకోవాలని నేను అనుకుంటున్నానండి. ఇది కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండగ వెనకాల జరుగుతున్న అతి పెద్ద భయంకరమైన స్కామ్. ఈ స్కామ్ మీకు తెలియాలి. ఈ స్కామ్ నుంచి మీరు బయటికి రావాలి జనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జనాలు ఈ రోడ్లు వేయలేదనేసి దాని మీద పోరాడండి. లేకపోతే మీ ఊరికి ఈ ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే మీ ఊరికి కరెంట్ సప్లై లేదు, లేకపోతే ఇంకో సమస్య ఉంది, ఇంకో సమస్య ఉంది. దీని మీద కదా సంక్రాంతికి మీరు ఊరు వెళ్ళినప్పుడు దీని మీద మీరు రిగ్రెట్ అయ్యి దీని మీద కదా మీరు పోరాడాల్సింది. పండగ చేసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు చాలామంది. ఆ పండగ చేసుకుంటున్నప్పుడు మీరు అక్కడ ఉన్న సమస్యలను పట్టించుకోవట్లేదు. కనీసం రాజకీయ నాయకులు మీ దగ్గర జేబులోంచి డబ్బులు ఎలా దుబ్బేస్తున్నారో మీరు పట్టించుకోవట్లేదు. ఇలాగుంటే ఇంకెప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఇండియా కానీ ఎప్పుడు బాగుపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారాలి అంటే మన జనంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే ఈ వీడియో మీకు నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ వీడియో నచ్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్పు చెందుతున్నారు అని అర్థం. ఈ వీడియో చాలామందికి నచ్చదు. ఎందుకంటే మనం ఏదైనా మంచి చెప్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కదు. వాళ్ళకి ఎక్కిదంతా కూడా ఆ కాసేపు ఎంటర్టైన్మెంట్, కాసేపు ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ నుంచి మీరు బయటకు వచ్చి మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ఇవన్నీ మారుతాయి. బయట దేశాలు ఎలా లేవు, మన దేశం మాత్రం ఇలాగుంది. ఇంకా సాంప్రదాయంలోనో లేకపోతే ఈ కట్టుబాటులోనూ కొట్టుమిట్టాడుతున్నాం మనం. అది మారాలని నేను కోరుకుంటున్నానండి. ఇదండి ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.